మనుషులు ఎంత దరిద్రానికి తయారవుతున్నారంటే అంత ఘోరంగా తయారవుతున్నారు. బెంగుళూరు ఇన్ఫోసిస్ లో ఈ సంఘటన జరిగింది. స్వప్నిల్ నగేష్ మాలి అని ఒక ఇన్ఫోసిస్ వ్యక్తి ఎంప్లాయ్ అనమాట. ఇతను ఉమెన్స్ టాయిలెట్ లోకి వెళ్ళి అక్కడ ఒక లేడీ వాష్రూమ్ కి వెళ్తే అక్కడ యూజ్ చేసుకుంటుంటే తిను వీడియో చేస్తుంటే చూసి పట్టుకున్నారు. పట్టుకోగానే నన్ను ఏం చేయొద్దని, అది ఎస్కలేట్ చేయొద్దని చెప్పి వేడుకున్నాడంట. అయినా కానీ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. అక్కడ ఇంకా స్టాఫ్ ఉంటారు కదా, వాష్రూమ్ స్టాఫ్ మెయింటైన్ చేసే వాళ్ళు, వీళ్ళంతా జానిటర్స్, వాళ్ళంతా కలిపి పట్టుకున్నారంట. తర్వాత కంప్లైంట్ చేశారు. ఆ అమ్మాయి ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కూడా పోలీస్ కంప్లైంట్ పెట్టారంట. అయితే మొత్తం మీద వెళితే తినని పట్టుకున్నారంట. తినని పట్టుకొని తిన ఫోన్ ని పోలీస్ వాళ్ళు తీసుకొని చెక్ చేస్తే ఇంకా చాలా మంది వాష్రూమ్ కి వెళ్ళి ఇతను వీడియో తీసి అవి చూసుకుంటా ఉన్నాడు. ఏంట్రా ఇది అంటే, అవి చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. ఇట్ గివ్స్, ఆ వీడియోస్ చూస్తే తినకి సాటిస్ఫాక్షన్ వస్తుందంట. అంటే చూడండి మైండ్ బిహేవియర్ అనేది ఎంత చీప్ గా తయారవుతుందో అని చెప్పి. రీసెంట్ గా నేను ఒక సైకాలజిస్ట్ కూడా వీడియో చూసాను. ఏంటంటే తిను యూత్ లో చాలా మంది పాన్ కి ఎవరైతే అడిక్ట్ అవుతారో సైకాలజీలో వీళ్ళని బాగా చీప్ పర్సనాలిటీస్ కింద వీళ్ళు చూస్తారు, అడిక్ట్ అయిపోయిన వాళ్ళని. అంతకంటే ఘోరంగా ఇలా వాష్రూమ్ కి వెళ్ళేవి ఇట్లాంటివి చూసే వాళ్ళని ఇంకా చీపెస్ట్, వాళ్ళ దృష్టిలో అల్పులు సైకాలజీలో అలా చూస్తారు అని చెప్పి నేను విన్నాను. ఇతను చూస్తే అది నాకు గుర్తొచ్చింది ఈ న్యూస్ చూస్తుంటే కనుక. ఏం చెప్తాం అసలు, బీ కేర్ఫుల్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎప్పుడైనా హోటల్స్ కి వెళ్ళినా కానీ, రూమ్స్ లో కానీ కెమెరాస్ ఏమైతే ఉన్నాయో ఇలాంటి ఎదవర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, బెదిరిస్తున్నారు. కొంతమంది ఇలాగా పెట్టుకుని వాళ్ళే చూసుకున్నారు, కొంతమంది బెదిరించి డబ్బులు కోసం చూస్తారు. సో ఎవ్రీ వన్ బీ కేర్ఫుల్ అండ్ బీ అటెంటివ్.